గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య యమ ఇంట్రెస్టింగ్ ఫైట్ కొనసాగింది. బాల్ టు బాల్ నరాలు తెగే ఉత్కంఠను కలిగించింది. చివరకు ఒకే ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. ఈ సీజన్ గుజరాత్ తొలి విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ లవర్స్ ను మునివేళ్లపై నిలబెట్టింది. లాస్ట్ బాల్ వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 రన్స్ చేసింది. లాస్ట్ 2 ఓవర్లలో ఢిల్లీ విక్టరీకి 36 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సిరాజ్ వేసిన 19వ ఓవర్లో ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఒక్కసారి మ్యాచ్ మొత్తం ఢిల్లీ వైపు తిరిగిపోయింది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయ సమీకరణం 13 రన్స్గా మారింది. చివరి ఓవర్ వేసే బాధ్యతను గుజరాత్ కెప్టెన్ ప్రసిద్ధ్ కృష్ణకు అప్పగించాడు. తొలి బంతిని విప్రజ్ నిగమ్ బౌండరీగా మలిచాడు. తర్వాత బంతికి నిగమ్ అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ విజయానికి 4 బంతుల్లో 9 పరుగులు కావాలి. 3వ బంతికి కుల్దీప్ సింగిల్ తీసి మిల్లర్కు స్ట్రైక్ ఇచ్చాడు. 4వ బాల్ను మిల్లర్ సిక్సర్ కొట్టాడు. దీంతో 2 బంతుల్లో ఢిల్లీకి 2 పరుగులు అవసరమయ్యాయి. మిల్లర్ క్రీజ్లో ఉండడంతో ఢిల్లీ ఈజీగా గెలుస్తుందని భావించారు. కానీ 5వ బాల్ సింగిల్ తీసే ఛాన్స్ ఉన్నా మిల్లర్ అందుకు నిరాకరించాడు. లాస్ట్ బాల్కు రన్స్ రాకపోగా కుల్దీప్ రనౌట్ అయ్యాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓడిపోయింది. గుజరాత్ ఆనందానికి అవధుల్లేవు. ఈ సీజన్లో వారికి ఇదే తొలి విజయం.